అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ జి కిరణ్ గారు, డయాబెటీస్ ఎక్స్పర్ట్ సిన్స్ 2005. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. ఎస్ డాక్టర్ గారు, డయాబెటీస్కి సంబంధించి చాలా వరకు మాకు అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. అయితే మా సందేహం ఏంటంటే, తీసుకునే ఫుడ్ పర్టికులర్గా మధ్యాహ్నం టైంలో ఎంత టిఫిన్ చేసినా లేకపోతే మధ్యలో ఏమైనా స్నాక్స్ తీసుకున్నా కూడా మధ్యాహ్నం ఐటెంకి ఖచ్చితంగా ఆకలిస్తుంది. అది కూడా చక్కగా అన్నం, పప్పు, కూర, సాంబార్, పెరుగు దీంతో ఫినిష్ చేస్తేనే లంచ్ ఫుల్గా కంప్లీట్ అయింది అనే భావనలో మన పూర్వీకుల నుంచి అలా ఉండిపోయాం మనం. కానీ ఇప్పటి రోజుల్లో ఈ డయాబెటీస్ వల్ల, రకరకాల అనారోగ్యాల వల్ల రైస్ చాలామంది అవాయిడ్ చేస్తున్నారు. రైస్ బదులుగా చాలా ఉన్నాయి అంటున్నారు. కానీ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ మధ్యాహ్నం పూట ఏవి తింటే పర్ఫెక్ట్గా షుగర్ అలా మెయింటైన్ అవుతుంది, పెరగకుండా తగ్గకుండా? ఎలా? చాలా చక్కగా ప్రశ్న అడిగారండి. ఇప్పుడు మీ ప్రశ్నకి, ఇప్పుడు మనం సౌత్ ఇండియాలో హైదరాబాద్లో ఉన్నాం. సో రైస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ పోర్షన్ అన్నిటిలో. సో రైసు మానేస్తే షుగర్ తగ్గిపోతుందని చాలామంది భావిస్తూ రైస్ను మానేయలేక రైస్ని తింటూ వీళ్ళు గిల్టీగా ఫీల్ అవుతూ బతుకుతూ ఉంటారు. అది తప్పు. అవును. ఏమండి, షుగర్ కొంచెం ఎక్కువ ఉంది కదా అంటే, సార్ నేను రైస్ తినేసాను సార్. ఓకే అమ్మ, మీ ఫాస్టింగ్ లెవెల్ కొంచెం ఎక్కువ కనపడుతుంది రిపోర్ట్లో. సార్ రాత్రి రైస్ తిన్నాను సార్. అమ్మ, HbA1c అంటే 3 months నుంచి కూడా షుగర్ ఎక్కువగా వస్తుంది కదా, ఏమైందంటే అంటే ఈ మధ్య కొంచెం రైస్ తింటున్నాను సార్. అంటే ఒక్కటి మనం ఆలోచించాల్సింది, రైస్ తింటే షుగర్ పెరిగిపోతుంది అంటే ఆ ఆన్సర్లోనే మనకు అక్కడ గిల్ట్ కనపడుతుంది. వాళ్ళు ఏదో తప్పు చేసిన ఆ జవాబు తెలుస్తుంది అక్కడ. షుగర్ ఎందుకు మాకు కొంచెం ఎక్కువ కనపడుతుంది అంటే, సార్ రైస్ తినేసాను. ఇంకా తట్టుకోలేక. అంటే నెక్స్ట్ ప్రశ్న, అమ్మ ఇప్పుడు లాస్ట్ 1 monthగా వాకింగ్ ఎలా జరుగుతుంది? సార్ వాకింగ్ చేయట్లేదు. ఓకే, వాకింగ్ చేయలేని దాని గురించి డిస్కస్ చేద్దాం కదా. ఎందుకు రైస్ తిన్నాను కాబట్టి షుగర్ పెరిగిపోయిందని భావిస్తున్నారు? అందరూ రైస్ తిన్నారుగా, అందరికీ పెరగలేదుగా అదే మోతాదులో. ఓకే, రైస్ తిన్నా కానీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు షుగర్ వచ్చి 5 years అయింది. అంతకుముందు 20 ఏళ్ళుగా మీరు రైసేగా తిన్నారు, మరి అప్పుడు పెరగలేదే షుగరు? సో అంటే అప్పుడు రైస్ తిన్నప్పుడు పెరగని షుగరు ఈరోజు రైస్ వాసన చూసినా ఎందుకు పెరిగింది మీలో? ఇది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ రైస్ని నేను ప్రోత్సహించను. డబుల్ పాలిష్డ్ వైట్ రైస్ కరెక్ట్ కాదు. ఒంటిపట్టు బియ్యం, సింగిల్ పాలిష్ రైస్ అనేది మనకు మంచిది. ఎస్, మన తాతగారి తండ్రి వాళ్ళు కూడా అదే తిన్నారు. సో రైస్ తినే మనందరం భారతదేశంలో బతుకుతూ వచ్చాం. పాడి పంట. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంపోర్ట్ చేసిన వస్తువులన్నింటినీ ఫ్యాన్సీగా ఎక్కువైపోయి ఖర్చు ఎక్కువ, 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టి తినాలనుకుంటున్నారు. ఎంత దూరం తింటారండి? ఏదో 10 రోజులు పత్యం చేస్తారండి. బట్ డైలీ మనకు లైఫ్ లాంగ్ తినాల్సిన దానికి ఎక్కువ ఖర్చులు ఎలా పెట్టుకుంటూ పోతారు కదా. కాబట్టి మనకు అనుకూలంగా ఉన్న ఫుడ్, మనకు దొరికే ఫుడ్, మనం తినగలిగిన ఫుడ్ మనం ఆలోచించుకొని తినాలి. రైస్ పూర్తిగా డబుల్ పాలిష్ రైస్ అయితే పూర్తిగా అవాయిడ్ చేయాలండి. రైస్ తినాలంటే ఎంత తినాలంటారు? అది కూడా మనం కూరగాయలు ఎక్కువగా పెట్టుకోవాలండి. ఎప్పుడు కూడా మనం చూసినప్పుడు మన ఆహారంలో గతంలో చూస్తే సాంబార్ ఉండేది. సాంబార్ అంటే ఏంటి? 80% వాటర్ క్వాంటిటీ, 20% సాలిడ్ క్వాంటిటీ. బట్ ఇవాళ రేపు అన్నీ చిక్కగా అయిపోతున్నాయి. గ్రేవీస్ అని చిక్కగా తీసేసుకుంటున్నాం. అది కరెక్ట్ కాదు. మనం ఇదివరకు రసం తీసుకునేవాళ్ళం. రసం ఏంటి? 100% వాటర్. మనం మజ్జిగ వేసుకునేవాళ్ళం. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 90% లిక్విడే. ఒక స్వీట్ తినాలనుకున్నారు, పోనీ పాయసం తినేవాళ్ళు. పాయసం ఏంటి? 60% వాటర్ క్వాంటిటీ. ఇప్పుడు మనకి ఈ మధ్య ఏంటి? అన్నీ తిక్కగా అయిపోతున్నాయి. ఒకప్పుడు ఒక అరిటాకులో మనకు వడ్డిస్తే అన్నీ కారిపోయేటివే, పట్టుకుంటూ ఉండాలి. ఒక ఆవకాయ, ఊరగాయ తప్ప, ఉప్పు తప్ప, రైస్ తప్ప మిగతా ఏది కూడా నిలబడవు. కాబట్టి పడే కొద్దీ తినేయాలి. ఇప్పుడు మీరు ఏది పెట్టినా అక్కడే నిలబడతాయి. సో క్వాంటిటీ, గ్రేవీ ఇవన్నీ అంటే కొంచెం ఆలోచించుకొని మనం తినాలండి. మెయిన్ ఇంపార్టెంట్, మీరు ఇంటి నుంచి ఫుడ్ వెళ్ళగలిగితే అద్భుతం. అది కుదరని పక్షంలో ఆఫీస్లోనే మీరు ఎవరన్నా, మీకు ఇప్పుడు చాలామంది ఏంటంటే కర్రీస్ మాత్రం తీసుకెళ్తున్నారు, రైస్ కుక్కర్ పెట్టుకొని వండుకొని. అక్కడ చాలామంది అండి మంచి ఆఫీసెస్లో వాళ్ళకి కావాల్సిన ఒక 4 మంది ఒక చిన్న రైస్ కుక్కర్, బ్రౌన్ రైస్ పెట్టుకొని పద్ధతిగా తింటున్నారు. కూరలు కూడా ఇప్పుడు 4 తింటున్న ప్లేస్లో నలుగురు రైసు 4 కూరలు అవసరం ఏముందండి?
ఇప్పుడు ఒకే ఒక ఆఫీస్లో ఈ 6 మంది కలిసి భోంచేయబోతున్నారు. వండర్ఫుల్ కదా. బ్రౌన్ రైస్ మీరు ఆఫీస్లో పెట్టుకోవచ్చు. ఈరోజు మీరు కాలీఫ్లవర్ కర్రీ, రేపు ఇతను ఈరోజు ఏం సీజన్ నడుస్తుంది, ఓకే మంచి ముల్లంగి దొరుకుతున్నాయి, ఓకే ముల్లంగితో ఇది సరే, అతను మజ్జిగ తీసుకొస్తాడు, ఇతను మంచి రసం పెట్టుకురమ్మండి. అందరూ హ్యాపీగా షేర్, ఒక్కొక్కరు ఒక ఐటమే కదండి, ఎంత హ్యాపీగా షేర్ చేసుకోకూడదు. సో ఒక అన్యోన్యత పెరుగుతుంది, ఒక ఆఫీస్లో టీం వర్క్ లాగా కూడా వీళ్ళు కలిసి ఉండగలుగుతారు. ఇది నార్మల్ పీపుల్లో. ఇంకొంచెం హైయర్ అఫీషియల్స్లో కొంచెం విడిగా తినేవాళ్ళు ఇంటికాడ నుంచి హ్యాపీగా తెప్పించుకొని ఎలాగో తినగలుగుతారు. అండ్ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మెస్లో తినేవాళ్ళు కానీ లేకుండా ఉంటే, ఇప్పుడు ఈ మనకు హైటెక్ సిటీలో ఇప్పుడు వాళ్ళకు లంచ్ అక్కడ ఈ భవనాలలో క్యాటరింగ్ చేస్తున్నారు. బట్ అక్కడ కూడా కొంచెం హెల్తీ లంచ్ గురించి వాళ్ళు ఆలోచించి వెజిటబుల్ సాలెడ్ పెట్టడం కానీ, రెడ్ రైస్, బ్రౌన్ రైస్ పెట్టడం కానీ, మిల్లెట్స్ పెట్టడం కానీ పెడుతున్నారండి. కానీ వాటిని తీసుకొని తినట్లేదు వీళ్ళు. చాలామంది వీటికి సప్లయర్స్ నా పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పారు, సార్ మేమేమో అన్ని మంచి మంచి క్వాంటిటీస్ మేము వండి పెడుతున్నాం సార్, ఆడ వాళ్ళు తింటే కదా సార్, ఏది తినకూడదు అవి అయిపోతాయి ఫస్ట్. మేము కష్టపడి చాలాగా ప్రయత్నించి వండి పెట్టినవి మాత్రం మిగిలిపోతాయి సార్, మేమేం చేస్తాం, ఇంకా రోజు తింటున్నవే సేల్ అవుతున్న ఐటమ్సే కదా పెడతాం మేము. సో అలాగా మనం అవగాహనతో ఉండాలండి. వెజిటబుల్స్ విషయంలో అలా జాగ్రత్త తీసుకోవాలి సార్. కర్రీస్ ఏవి తింటే బెస్ట్, ఎంత తినాలి? వెజిటబుల్స్ అండి, మనకి ఎన్ని వెజిటబుల్స్ ఉన్నాయండి మన భారతదేశంలో. మనం ధన్యులం, మనం పుణ్యులం. మనం ఎన్ని వెజిటబుల్స్ లేవండి. మీరే పేర్లని ఎక్కువ చెప్పగలుగుతారు. నేను ఏదో చెప్తే 4-5 పేర్లు చెప్తా. వంకాయ, పొట్లకాయ, బెండకాయ, దొండకాయ, బీరకాయ తినొచ్చు కదా బ్రహ్మాండంగా. దుంపకూరలు తినొచ్చా? దుంపకూరలో కూడా ఇప్పుడు మనం సౌత్ ఇండియన్స్ ఆలు మంత్లీ 1 or 2 కంటే ఎక్కువ తినం. బట్ నార్త్ ఇండియన్స్ కొంతమంది అన్నిట్లోనూ ఆలు ఉంటుంది. వాళ్ళకి నేను ఆలు వద్దని చెప్తాను. కానీ ఆలు తినని వాళ్ళకి పోయి నువ్వు ఆలు తినగా ఎందుకు చెప్పాలి మనం? సో రైస్ కూడా ఇప్పుడు అక్కడ కూడా మళ్ళీ మిల్లెట్స్, ఒకరోజు ఒకే బ్రౌన్ రైస్ తీసుకోండి, ఒకరోజు రెడ్ రైస్ తీసుకోండి, ఇంకొక రోజు మనకు మిల్లెట్స్లో ఇప్పుడు అరికెలు ఒకరోజు, సామెలు ఒకరోజు, అలాగ మారుస్తూ పోవాలి. అండ్ ఒక్కొక్క ఐటము ఒక్కొక్క కర్రీకి బాగా సూట్ అవుతుందండి. అది మీ టేస్ట్ బడ్స్ ఎలాగ అంగీకరిస్తాయో మీరు ఆ విధంగా యాక్సెప్ట్ చేసుకోవచ్చు. బట్ అన్నీ కామన్. కూరగాయలు అనేవి మంచిగా ఉండాలండి. రసంలో కూడా 4 రకాల రసాలు మార్చండి. ఒకరోజు లెమన్ది, ఇంకోటి మిరియాల చారు, ఇంకొక రోజు ఇది, ఇంకొక రోజు అది. ఎంత అద్భుతంగా ఉంటుంది రసం మనకి. ఇట్లా మనం తీసుకోవాలి. అండ్ కర్డ్ యూసేజ్ ఎక్కువైందండి లాస్ట్ 15 yearsలో. అంతకుముందు మజ్జిగ ఉండేది మనకి, ఇప్పుడు ప్రతి ఒక్కరు కర్డ్ వేసుకుంటున్నారండి. కాబట్టి కర్డ్ తగ్గించాలి, ఎంతైనా అవాయిడ్ చేయాలి. ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతున్నాయి. సో వైట్ రైస్, కర్డ్ ఈజ్ ఎ బ్యాడ్ కాంబినేషన్. ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి. ఓకే, కానీ పెరుగు బ్యాక్టీరియా చాలా మంచిదని. అవును, మజ్జిగ కూడా అదేగా. అవును, అందులోనూ మనకు ప్యాక్డ్ పెరుగు తింటున్నాం ఇవాళ రేపు. ప్యాక్డ్ పెరుగులో మీకు బ్యాక్టీరియా గ్రో అవ్వదు. 4 రోజులు పెట్టినా కూడా ఆ ప్యాకెట్ పెరుగు పుల్లబడట్లేదు అంటే అందులో బ్యాక్టీరియల్ యాక్టివిటీ లేనిట్టేగా. మార్నింగ్ నుంచి మధ్యాహ్నంకంతా పుల్లబడితే అందులో బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఉంది. మరి ఆ పాయింట్కి రావాలిగా మనం. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ మనం ఆలోచించాలి. సో పర్ఫెక్ట్ లంచ్ ఎలా చేయాలి అని చాలా క్లియర్గా చెప్పారు సార్. నిజంగా మీరు చెప్పినట్టుగానే పాటిస్తే నార్మల్ వాళ్ళు కూడా షుగర్ అటాక్ అవ్వకుండా ఉంటుంది. ఆల్రెడీ డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు, పక్క మెడిసిన్స్ వాడుతూ పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ అండ్ ఈ రకంగా లంచ్ చేస్తే కనుక. సో అన్ని కూరగాయలు తినొచ్చు, దుంపకూరలు కాస్త అవాయిడ్ చేస్తే మంచిది. ఫుల్ అంటే డబుల్ పాలిష్ రైస్ కాకుండా ఒక్క పట్టు బియ్యంతో మనం తింటే గనక వీక్లీ ఒక్కొక్కటి మారుస్తుంది. దుంపల్లో కూడా అంటే క్యారెట్, బీట్రూట్, ముల్లంగి మంచివి. చాలా మంది అవి కూడా దుంపలని పక్కన పెడతారు, అది కరెక్ట్ కాదు. దుంపలు అంటే మేబీ చామ దుంపలు, ఇంకేం సార్, కంద, దాంతో పాటుగా పొటాటో, ఆలు, ఇవి కాస్త అవాయిడ్ చేస్తే బెస్ట్. కొంచెం ఉండేసి ఎప్పుడో ఒకసారి తినే వాళ్ళకి ఆ మాట మనం అవాయిడ్ చేయండి చెప్పాల్సిన అవసరం లేదు. తినాలనిపించిన నోరు కట్టేసుకోండి అని మాత్రం చెప్పరు, జస్ట్ టేస్ట్ చేయొచ్చు. రైట్, చాలా క్లియర్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.